జై తెలంగాణ. చేతులు ఉన్న వారికి చేతులు లేపాలా, నోరుండే వాళ్ళు నోరు. జై తెలంగాణ. ఈరోజు జైరాబాద్ పార్లమెంటరీ సభ సన్నాహక సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రులను ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఐడిసి చైర్మన్ మన తన్వీర్ గారు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మన నరోత్తమన్న గారికి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మండల అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీలకి, గౌరవ ఎంపీటీసీలకి, మాజీ సర్పంచులకి, వేదిక పైన ఉన్న పెద్దలు, మాజీ మార్కెట్ చైర్మన్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదికను ఉన్న వారికి, వేదిక ముందున్న వారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తూ, ఈ విధంగా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ఎట్లా వచ్చింది అనేది మీ అందరు గురగలాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం మేమే ఇచ్చినాం, మేమే తెచ్చినాం, మేమే దీనికి బునాది వేసినామని చెప్తాం. కానీ 14 సంవత్సరాలు అంటే గతంలో కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసిందో మన అందరికీ తెలియాలి. ఎప్పుడు తుఫాన్ వచ్చినా మన బడ్జెట్ మనకి ఇవ్వకుండా ఆంధ్రాకి తీసుకుపోవాలి. మనకి ఎప్పుడు కూడా మన అభివృద్ధికి నోచుకొని తెలంగాణ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి చాలా, నేను కూడా దాంట్లో ఒక బాధ్యుడిని. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ మనకు ఉద్యోగాలు సరిగ్గా ఇచ్చేది కాదు. అంటే దాంట్లో మాది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రావడానికి ఎక్కలేదు, కొండలేదు, మొక్కని దేవుళ్ళు లేదని మీ అందరూ కూడా తెలవాలి. ఎందుకంటే ఇది అసలు తెచ్చినందుకే తెలంగాణ వచ్చి ఇంత అభివృద్ధి ఎత్తున్నది. నీళ్లు కానీ, నియామకాలు కానీ, నిధులు కానీ. ఎందుకంటే మీ అందరూ తెలుసు ఇంత అభివృద్ధి చేసింది కాంగ్రెస్లో కాలేదని నేను ఒక్కొక్కళ్ళు చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను ₹1 అంటే తెలంగాణ మినిస్టరు ఎందుకు నా హక్కు నాది, నా పాలు నాది అడగలేకపోయారు. అందుకే మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలకు అన్ని రకాల 95% కూడా జోన్లు చేసి ఈ రకంగా చేస్తున్నాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. అభివృద్ధి చేయండి. కొందరు మాట్లాడుతున్న కార్యకర్తలను తప్పకుండా కాపాడుకుంటున్నాం. కాబట్టి 10 సంవత్సరాలు మనం అభివృద్ధి చేసినాము. మనంత అభివృద్ధి వాళ్ళు చేయలేదు. అది గతంలో చూసిన తప్ప ఇందిరమ్మ ఇళ్ళు కట్టిండ్రు, ఎన్ని కట్టిండ్రు, పేపర్ మీద సగం, సగం. కాబట్టి మీరు అందరిగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మీరందరూ రాబో దినాలలో మొన్నట ఈ యొక్క తెలంగాణగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు మాట్లాడింది, ఎన్ని చోట మాట్లాడింది. 420 420 వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఇంత మన ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలను వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోసం చేసిండో గతంలో ఆంధ్ర వాళ్ళు మోసం చేసినట్టు ఈయన కూడా మోసం చేసిండు. మీ అందరూ తెలుసు. కళ్యాణ లక్ష్మి కానీ, కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ వక్త పాటు కులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి ఊసే లేదు. అదేవిధంగా రైతు బంధు ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారు మరి గతంలో అందరికీ తెలుసు. 2 పర్యాలలో సంవత్సరానికి తప్పకుండా ఇచ్చేవాళ్ళు. అదేగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రం కొందరు ఆలోచన చేయాలి. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా దాన్ని పైమరిచిపోరు కొందరు అబద్ధాలు చెప్పి మీ అందరూ తెలుసుకో. మనకు రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడారు. ప్రతిదీ కూడా అబద్ధమే. అబద్ధంలో ఆడి ఈ యొక్క ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంతే అబద్ధం, ఇంకా కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయాలి. అబద్ధాలు చెప్పి గెలిచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మీరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో రాజకీయం అందరికీ తెలుసు ఎంత అబద్ధాలు ఆడిందని. ఇది కూడా కేసీఆర్ కిట్టు కొత్త చిన్నదే. కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ బొమ్మ ఉంటే దాని మీద ఇంకొక పేరు అతికించి రేవంత్ రెడ్డి పేరు అతికి దాన్ని తీసేసి మళ్ళీ ఇది చేస్తాం అతికించి. కాబట్టి ఇది అబద్ధాల పుట్ట కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి
నేను రాబో దినాలలో కూడా మళ్ళీ రాబోతున్నది మన ప్రభుత్వమే రాబోతున్నది. ఇంకా కొందరు బీజేపీ వాళ్ళు మన దగ్గరున్న మరి యొక్క మాజీ మరి ప్రస్తుతం మరి ఎవరైతే బీజేపీ మెంబర్ ఉన్నాడో మరి 10 సంవత్సరాలు గెలిపించడం 10 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక ఈ పుల్ల తీసి ఆ పుల్ల తీసిందని మన ప్రజలు చెప్పాలి. తెలంగాణ మన జైరాబాద్ ప్రజలకు అందరూ కూడా 2 సార్లు గెలిపించడం ఆ పెద్ద మనిషికి ఎక్కడన్నా ఒక పుల్ల తీసి ఆ పుల్లకు పెట్టిండు అని మీ అందరికీ ఆయన బీజేపీ ఇప్పుడు బీజేపీ ఎవ్వరికి చెప్పకుండా మోసం చేసి ఈయన ఒక మోసంకారుడు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అట్లా మోసం చేస్తే గెలిపించిన తర్వాత ఈయన మోసం చేసి ఇంకొక దగ్గర పోయాడు. కాబట్టి ఆలోచన చేసి ఇంకా మరి కాంగ్రెస్లో గతంలో కూడా మరి గతంలో ఉన్న ఎంపీ కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాను. ఆయన ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. ఏమున్నా మరి మినిస్టర్ ఉంటే మినిస్టర్ కూడా భయపడి ఇక్కడ రాని పరిస్థితులు కూడా ఉంది అప్పుడు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి కానీ మనం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి ప్రతి కమ్యూనిటీ కానీ ప్రతి వాళ్ళకు కూడా మరి అందరికీ మీడియా మిత్రులు కూడా అందరం కూడా ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి మీరందరూ కూడా మా తరపు నుంచో మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని మీడియా మిత్రులకు చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ ఏ వర్గానికి కాదు అన్ని వర్గాలకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కాబట్టి ఇంత మరి టైం లేదు కాబట్టి దీన్ని మీరందరూ కూడా రాబో దినాలలో మన అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ గారికి తప్పకుండా మీరందరూ కూడా మరి ఈ యొక్క కాలం పట్టి మరి నన్ను ఎలాగో అయితే ప్రతి ఒక్కరు పట్టుబట్టి నన్ను గెలిపించిందో అదేవిధంగా గాలి అనిల్ కుమార్ గారికి మన అభ్యర్థి అయినటువంటి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ చెప్పండి మోసం చేస్తున్నారు. అక్కడక్కడ వీడియోలు వస్తున్నాయి, అక్కడక్కడ మరి వాట్సాప్ వస్తుంది. కొందరు కొందరు రైతులు చెప్తా ఉన్నారు ఇంతవరకు పైసలు రాలేదు. ఇంతవరకు గతంలో అటు వరి చేలల్లో వరి ఎండిపోయి మంట పెడతా ఉన్నారు. మనం కూడా చూస్తాను. అంటే రేపు కూడా మన సైడ్ కూడా వరి లేదు కానీ రేపు వచ్చే దాంట్లో కూడా మనకు కూడా మంట పెట్టే పరిస్థితులు కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని నమ్మద్దు, ఏమో చెప్తున్నారు. ఇంకో విషయం, నేను ఎప్పుడో ఒకసారి పోతే రోజు నన్ను రీసైకిల్ చేస్తూ చెప్తా ఉన్నారు. అదే నిన్న కూడా నేను వీడియో చేసిన తప్పు. వాళ్ళు ఏంటంటే కావాల్సుకొని గుర్త తలుతున్నారు నా మీద. నేను చెప్పినా ఇప్పుడు కూడా మీరే మిత్రుల ద్వారా నేను ఇందులో పుట్టినాను, ఇందులోనే ఉంటా. ఇప్పుడు కూడా ఆలోచన చేయాలని మీ అందరికీ. ఎందుకంటే అభివృద్ధి చేసి అబద్ధాలు మాట్లాడే వాళ్ళకు నమ్మద్దు. అబద్ధాలు ఎన్నటికైనా ఒక రోజు అబద్ధం అవుతుంది. కాబట్టి ఇంకా కూడా ఇంకా 100 రోజులలో ఇస్తాడు. 100 రోజులు అయిపోయింది. ఎక్కడన్నా ఒక్క మూలకి ఇచ్చిందా? కొందరికి 200 యూనిట్స్కి ఇస్తారని చెప్పి కొందరికి 0 అన్నారు. 0 ఎవరికి లేదు. నేను నిన్న కొంచెం చూసినా 0 కాదు, మళ్ళీ ఏ బిల్లు రావాలని అదే బిల్లు వచ్చింది. చెప్పడం పరంగా అదే, కానీ చేసింది ఏమి లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీకు కూడా అందరికీ తెలుసు కానీ మాట్లాడతలేము. కాబట్టి మీరు అందరూ కూడా మరి మరొక అందరికీ తెలుసు మీ అందరికి. కాబట్టి దీన్ని కూడా ఆలోచన చేయండి. మీరు ఏం అనద్దు కానీ ఆలోచన చేసి రాబో దినాలలో మన క్యాండిడేట్ మీరందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి.